ఈనాటి కార్యక్రమాన్ని సభాధ్యక్షులు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. స్వాగత ఉపన్యాసం. ఈ రోజు ఓటేసిన వారిని అందరూ మనల్ని అందరినీ ప్రజల్ని మోసం చేసిన చరిత్ర ఈ రోజు ఈ కూటమి పార్టీల యొక్క చరిత్ర మనం పరిపాలిస్తున్న చరిత్ర. అనేక హామీలు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇస్తున్నారో సంక్షేమ కార్యక్రమాలు అంతకంటే కూడా నేను ఎక్కువ ఇస్తాను, సంపద సృష్టిస్తాను, అభివృద్ధి చేయలేదు, రోడ్లు లేవు, అన్ని కూడా నేను చేస్తాను, సమానంగా చేస్తాను, రోడ్లు చేస్తాను, అభివృద్ధి చేస్తాను, రైతాంగ సమస్యలు కూడా చేస్తాను, అందరికి కూడా తాగునీరు సాగునీరు కూడా అందిస్తాను, రైతుల యొక్క సమస్యలే కూడా పోరాడతాను, అందరి యొక్క ఉద్యోగుల యొక్క సమస్యలు కూడా పరిష్కరిస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా మంచి పరిపాలన ఇస్తాను, మీ కుటుంబాలను కూడా బాగు చేస్తానని చెప్పేసి మనం నమ్మించి ప్రజలందరూ కూడా నమ్మించి గద్దె ఎక్కిన వాడు ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. కానీ సంవత్సరం కాలం పూర్తి అయింది. ఒక్క హామీనైనా అమలు పరిచారా? పెన్షన్ అనేది కూడా కాదు. సూపర్ 6 లో ఇప్పుడే మొన్ననే కూడా అంటే అప్పుడు మనం అమ్మఒడి అంటుంటే తల్లికి వందనం మాత్రం ఇవ్వడం జరిగింది. అది కూడా ఈ రోజు 27 లక్షల మంది అర్హత ఈ రాష్ట్రంలో ఉంటే 67 లక్షల మంది అర్హత వారికి మాత్రమే ఇస్తామని చెప్పేసి ఆ 67 లక్షల్లో కూడా దాదాపుగా 10 లక్షల మంది మూడో తరగతి ఇంకా కూడా చేరలేదు కొంత ఆ పిల్లలు, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేయలేదు, వారంతా కలిసి 10 లక్షల మంది ఉంటారు. అంటే 57 లక్షలకు నేను ఇచ్చేసాను 8,000 కోట్ల రూపాయలు అని చెప్పి ఈ రోజు కూడా 57 కాదు 56 లక్షలు కాదు, కేవలం 37-38 లక్షలకు ఇచ్చి మిగతా వాళ్ళందరికీ కూడా ఇంకా కూడా పరిశీలనలో ఉన్నాయని చెప్తున్నారు. కానీ అందరికి కూడా ఇవ్వలేదు. ఇంతవరకు 5 మంది కుటుంబ సభ్యుల పిల్లలు ఆ స్కూల్లో చదువుతుంటే ఒక్కరికి కూడా ఇంకా కూడా తల్లికి వందనం అనేది కూడా పడలేదు అనేది కూడా సాంప్రదాయంత అక్షరంలో కూడా ఈరోజు పత్రికల్లో వచ్చేసి అయినా కూడా చదవలేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే అలాగా అన్ని రకాల కూడా మోసం చేస్తూ ఉన్నారు. గ్యాస్ ఇస్తామన్నారు, నా అక్కచెల్లెలు ఇక్కడే ఉన్నారు. కొద్దిమందికి మాత్రం ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చి దాదాపు కూడా సంవత్సరం అయినా కూడా ఇంతవరకు కూడా ఇవ్వలేదు. మళ్ళా ఆగస్టులో మహిళలకంతా కూడా బస్సుల్లో తీసుకొని పోతాను ఫ్రీగా కూడా అని చెప్తా ఉన్నాడు. అంటే 60 మాసాల్లో ఇప్పటికే 13 నెలలు కూడా పూర్తి అయింది. ఇంకా ఉండేది కేవలం 47 నెలలు మాత్రమే ఈ ప్రభుత్వం. అంటే 100 ఏళ్ళు దగ్గరగా వచ్చేసిందే అప్పుడే ఈ ప్రభుత్వానికి. కానీ ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. కానీ మనం అందరూ కూడా పోరాటం చేయాలి. ఆ పోరాటం చేయాలంటే అనేకమైన సమస్యలు కూడా వస్తాయి. ఇప్పుడే గణేష్ రెడ్డి గారు చెప్పారు, ఈ రోజు నీ కాలింత చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటే ప్రజలకి మనమందరం కూడా వెళ్ళి క్షేత్రస్థాయి గ్రామంలోకి పోయి మనమందరం కూడా ఈరోజు నియోజకవర్గ స్థాయిలో మీరంతా విన్న తర్వాత ఇంకా ఒక వారం తర్వాత 12 తేదీ తర్వాత ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి ఆ గ్రామంలో మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఏమి మేనిఫెస్టో చేశారు, ఒక్కొక్క ఇంటిలో అర్హత ఉంటే దాని ప్రకారం ఎంత రావాలి. ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా ఈ ప్రజలకు 2,21,000 రూపాయలు మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దాని ప్రకారం ఒక సంవత్సరంలో ఇస్తే 81,000 కోట్ల రూపాయలు ఈ రోజు గడిచిపోయిన సంవత్సరానికే మనందరికీ కూడా చెల్లించాలి. కానీ అది ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తామంటున్నారు, ఇది కూడా ఇవ్వలేదు. మనం పోరాడితేనే తల్లికి వందనం ఇచ్చాము. తల్లికి వందనం ఇచ్చినారంటే చంద్రబాబు నాయుడు లేకపోతే కూటమి ప్రభుత్వం కాదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దయ మన యొక్క పోరాటం మన పోరాటం వల్ల వచ్చిందని మనం జనానికి చెప్పాల్సిన అవసరం లేదా? మనం ఇంట్లో మనం చేతులు కూర్చొని ఇల్లు కూర్చోవాలా?
మనం ఫలానా ఇళ్ళ దగ్గరికి వెళ్దాం, ప్రతి ఒక్క ప్రజల్లో గ్రామాల్లో ఉండే వాళ్ళందరికీ వెళ్దాం, తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి కూడా వెళ్దాం. కావాలంటే నీకు వచ్చిందా అని చెప్పి అడుగుదాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కానీ కులాన్ని చూడలే, మతాన్ని చూడలే, వర్గాన్ని చూడలే, ఓటేసారా ఓటే వేయలేదా, ఓటు భవిష్యత్తులో వేస్తారని కూడా చూడలేదు. అందరికీ కొన్ని ఇవ్వడం జరిగింది సంక్షేమం. కానీ ఈరోజు చేస్తున్నది ఏమి చంద్రబాబు నాయుడు మిమ్మల్ని కూడా మోసపుస్తున్నాడు. మేల్కొనండి, రండి మనం పోరాడదాం. అనంతపురం జిల్లాకు పోరాటాలకు మాత్రం కొత్త కాదు. పోరాటం అనేది పుట్టినీళ్ళు అనంతపురం జిల్లా కూడా అనేక రకాలుగా మనం పోరాడలేం. కాబట్టి మనం పోరాడలేమా ఈ ప్రభుత్వంతో? పోరాడాల్సిన సమయం కూడా వచ్చేసింది. ఈ రాబోయే 4 సంవత్సరాల్లో కూడా మనం అనేక రకాల పోరాటం చేయాలి. ఈ రోజు ప్రజలను కూడా చైతన్యం చేయాలి. వారు ఎంత నష్టపోయారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఎంత లాభం పొందేవారు. ప్రతి వర్గం వారు కూడా రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఎంత లాభం పొందేవారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అయినారు కాబట్టి ఎంత నష్టపోతున్నారని చెప్పేసి చెప్పే కార్యక్రమే ఈ కార్యక్రమం. రేపు 12వ తేదీ నుంచి జరగబోయే కార్యక్రమం. దానికి మీరందరూ కూడా సంసిద్ధులు కావాలి. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా సంసిద్ధులు కావాలి. అందుకోసమే QR కోడ్ కొట్టే చాలు. చంద్రబాబు నాయుడు గారి యొక్క మేనిఫెస్టోలో ఏమైతే చెప్పారో అవి కూడా వస్తాయి. అలాగే వెంటనే కూడా మన జగన్ గారు కూడా మనం ప్రజలను ఉద్దేశించి చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. అవి కూడా వస్తాయి. అవి కూడా జనానికి వినిపిస్తాం. ఎంత నష్టపోయారో చెప్తాం. వాళ్ళని కూడా చేస్తాం. వాళ్ళు మనము అందరం కూడా కలిసి వచ్చేటూరి మాత్రం ప్రజా ప్రభుత్వాన్ని జగన్మోహన్ గారి నాయకత్వంలో మళ్ళా కూడా మనం తప్పించుకునే లక్ష్యంగా కూడా పనిచేస్తాం. ఈ రోజు నుంచి ఏం చెప్పేసి మీరు అందరూ కూడా పనిచేస్తున్నాం. అందరూ చేస్తాం, కలిసి వెళ్దాం. అంతేకాదు అభివృద్ధి కూడా పుట్టుబడింది ఆ రోజు. ఎందుకంటే మనకందరికీ కూడా తెలుసు, తాగడానికి కూడా నీళ్లు లేని ఈ జిల్లాలో అంతే కొత్త కూడా ఈ 10-15 సంవత్సరాలు వస్తుందంటే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మన పూర్వీకులు ఎంతో మంది పెద్దలు, మన అందరి యొక్క పెద్దలు ఈ రాయలసీమకు కృష్ణా జలాలు మళ్లించాలని చెప్పేసి అనేక పోరాటాలు చేస్తే ఆ పోరాటాలకు సార్థకం చేస్తూ ఆ రోజు ఇక్కడే మీ దగ్గరే పోలీస్ స్టేషన్ ముందరే 2005లో ఫిబ్రవరి అనుకున్నారు ఒక ఫౌండేషన్ వేశారు. మరొక వారు 40 టీఎంసీ. ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా 96లో కూడా 40 టీఎంసీ ఫౌండేషన్ వేశారు. మళ్ళా 99లో 5 టీఎంసీలు కూడా పక్క నియోజకవర్గంలో ఇప్పుడు రాష్ట్రాన్ని ఆత్మకుండా వేశారు. అంటే తగ్గించారు. 40 చేయలే, 5 చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసిన తర్వాతనే ఈ రోజు మనకు అందరినీ వాళ్ళు వస్తున్నాయి. ఈ రోజు మన జిల్లాలో కృష్ణా జలాలు పేరుతున్నామంటే, నీళ్లు తాగుతున్నామంటే, ఉదయం కొంచెం రాత్రుల్లో కూడా మోటార్లు తోడాలు ఏదైనా కానీ పంటలు పండించుకుంటున్నారంటే ఇప్పుడే సతీశ్వరం విశ్వేశ్వర గారు చెప్పారు. మిర్చి పంట కూడా ఇక్కడ ఒక విడుపుల మండలంలోనే మిర్చి పంటలు పండేది నీళ్ళ కింద. కానీ ఈ రోజు ఉదయం మండలంలో కానీ వజనకుల మండలంలో కూడా మిర్చి పంట పండుతున్నామంటే ఆ కృష్ణా జలాలు వస్తున్నాయి పండుకోవాలి. అది మారిపోయింది. హెచ్ఎల్సీ నీళ్లు రావడం లేదు. కర్ణాటక వాళ్ళు వాడుకుంటున్నారు. ఆ కర్ణాటక నీళ్ళు వాడుకుంటే కనీసం కృష్ణా జలాలైనా కూడా మనకు నీళ్ళన్నీ కూడా ఎక్కువ వస్తాయి. రాష్ట్రం విడిపోయింది. ఈ రోజు ఎక్కువ తీసుకొని రావాలని చెప్పి మనం అడుగుతుంటే 40 టీఎంసీలో 60 టీఎంసీలో 70 టీఎంసీలో తీసుకొని వస్తారని చెప్పేసి మన అనంతపురం జిల్లాలో కూడా 3 లక్షల ఎకరాలు ఉంటే 5 లక్షల ఎకరాలు ఎట్లుందని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఇదే రూపంలోనే ఒక రోజంతా కూడా దీక్ష చేశారు. నీళ్లు ఎక్కువ ఇస్తామని చెప్పేసి దాంట్లో భాగంగానే నది చేస్తున్నాను. ఇవన్నీ కూడా జనాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే 2020లో 6,300 క్యూసెక్కులు పెంచితే 3,850 నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏం చేస్తారు ఆలోచించని చెప్పి అడుగుతూ ఉంటారు. దాన్ని 3,850కి మళ్ళా కూడా పెంచి ఈ రోజు ఆ నీళ్లు తీసుకొని వస్తాం. కొత్త గొప్ప తక్కువ వస్తాం. 3,850 అంతకే తీసుకొస్తామన్నారు. కానీ ఎక్కువ తీసుకొచ్చేదానికి మాత్రం సిద్ధం లేదు. కానీ ఈ రాయలసీమకు డెవలప్మెంట్ మనం చేయకుండా అభివృద్ధి చేయకుండా ఈ రోజు ఏం చేస్తున్నారు? ఈ రోజు రాజధాని అని చెప్పేసి 1 కాదు 2 కాదు 1,00,000 కోట్లు తీసుకొని 1,00,000 ఎకరాలు కూడా తీసుకొని దాన్ని అభివృద్ధి చేసి
రాష్ట్రంలో ఉన్నంతా కూడా కేవలం అక్కడ మాత్రమే అభివృద్ధి చేసి రాయలసీమలో కరువు జిల్లాలో మిగిలిపోవాలా? మనమందరం కూడా పోరాటం చేయలేమా? ఆ రోజు ప్రజలు పోరాటం చేశారు కాబట్టి ఈ రోజు కృష్ణా జిల్లాలో వస్తున్నాయి. దాన్ని ఇంకా కూడా ఎక్కువ తెచ్చుకోవాల్సిన బాధ్యత మనందరిపైన లేదా? ఏమైనా కానీ మేము అడిగితే మీరు ఏం చేశారని అంటారు. నేను చెప్తున్నాను వీళ్ళందరికీ కూడా, మీరు ఏం చేశారు చెప్పండి. ఈ రోజు కృష్ణా జిల్లాలో అందరి నియోజకాల జిల్లాలు వస్తున్నాయంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నేను ప్రజాపతిలో ఉండి నేను కానీ రవిరెడ్డి గారు కానీ ఎంతమంది తీసుకొని చేశాను ఇక్కడ అందరూ కూడా. ఇంకా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం బాధ్యత ఉంది. ఆ పోరాటాలకు సిద్ధం కావాలి. ఆ పోరాటాలకు ప్రజలు సిద్ధం చేయాల్సిన బాధ్యత ఈ రోజు నియమించబడిన ఈ అంతా ఉన్నారో వారందరి పైన భుజస్కంధాల పైన ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అనేకమైన సమస్యలు ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా పక్కన పెట్టండి. ఒకే ఒక లక్ష్యంతో మన లక్ష్యం ఏమంటే ఈ రాష్ట్రం అభివృద్ధి కాదు, ఈ రాయలసీమ జిల్లాల అభివృద్ధి కాదు. అంతకంటే రాయలసీమలో కూడా అత్యంత వర్గమైన కరువు జిల్లా అయినా అత్యంత కూడా తక్కువ వర్షపాతం ఉన్న అనంతపురం జిల్లా రైతాంగం కూడా ఇక్కడ పంటలు పండించాలి. అక్కడే ఆ లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోదాం. వాళ్ళని మనం దెబ్బతీయడానికి, మన ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కానీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇక్కడ మీకున్న మంత్రి దగ్గర వరకు కూడా మీరేం చేశారంటారు. మనం చేయలేదా? పోటీ పడమని చెప్పమంతో మేము నీళ్ళు తీసుకొచ్చాం, అంతకంటే ఎక్కువ తీసుకొచ్చామని చెప్పండి జనానికి. మాకు జగన్మోహన్ రెడ్డి గారు 2,21,000 ఇచ్చినాడు సంక్షేమ కార్యక్రమాలకు అందరికీ నేరుగా అవినీతి అనేది లేకుండా. నువ్వు ఈ 4 లక్షల కోట్లు అప్పుడు ఒప్పుకుంటాం కానీ మమ్మల్ని మీరు అడిగేది మీకు నైతికంగా కూడా హక్కు లేదు. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేవలం అధికారం అనుభవిస్తూ అడిగితే చాలు నాలుక ముందమైందనో తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టాలా? మీకు పోలీస్ స్టేషన్ కూడా మేము అడిగితే చెప్తున్నాం, ధైర్యంగా ఉండండి. మేమందరం కూడా నిలబడతాం, పోరాటం చేస్తాం. ఏ పోలీసు మాట ఏదో నా వ్యక్తిగతమైన మాటలు ఒక అధ్యక్ష స్థానంలో ఉండి నేను చెప్తున్నాను. ఏ పోలీసు వారు కానీ అన్యాయంగా మన తప్పు ఏం లేకుండా అక్రమంగా కానీ అరెస్ట్ చేస్తే పోలీసు వాళ్ళపైన కేసు పెడతాం. అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, సామాన్యమైన ప్రధానిక మనకు కావచ్చు, అందరికీ ఒకటే. ముఖ్యమంత్రి అయినా ఒకటే. తప్పు చేస్తే పోలీసులపైన కూడా కేసు పెట్టాం. వాళ్ళకు కూడా కోర్టుకు లాగాలని వారికి చేత కాకపోతే పోలీస్ స్టేషన్ అయినా కూడా నింపుతాం జనంతో. కానీ ఎవరు కానీ తగ్గదని చెప్పేసి కూడా అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజు నుంచి మనం ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కాలంలో చంద్రబాబు నాయుడు ఒక త్రికరణ శుద్ధిగా ప్రతి కార్యకర్త కూడా గ్రామానికి కూడా వెళ్ళి ఈరోజు కావాలి. ఈరోజు ఒక నియోజకవర్గం కాదు, మన జిల్లాలోనే ఈరోజు 26 జిల్లాలు మన జిల్లా అనే కార్యకర్త నాయకులు, పార్టీ నాయకులు అందరూ కూడా బాగా చేశారు. అన్ని జిల్లాల కంటే మన జిల్లా మనకు ఇచ్చిన బాధ్యత మీది అని చెప్పేసి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం 2024 ఎన్నికలప్పుడు ప్రతి ఇంటింటికి వారి కార్యకర్తల ద్వారా చంద్రబాబు షూరిటీ అంటూ వారి సంవత్సరాల సిగ్నేచర్లు పెట్టి ప్రతి ఇంటికి మీకు సూపర్ 6 ద్వారా ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు, 6 లక్షల రూపాయలు ఈ విధంగా వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు ఇది ఒకేసారి కాదు జరగడం. చంద్రబాబు గారు ప్రతిసారి ప్రతి ఎలక్షన్ లో మీరు గమనిస్తూ వస్తే 2029లో చూడండి, మేము మహిళలకు ఏటీఎం కార్డు ఇచ్చారు, గుర్తుందమ్మా? ఏటీఎం కార్డు 2,000 రూపాయలు నెల ఇస్తామని చెప్పి మర్చిపోతాం. అది తెలుసు బాగా చంద్రబాబు గారు. అదేవిధంగా 2014లో మహిళల రుణానికి మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అదే గుర్తుందమ్మా? దగ్గరలో ఉన్నట్టు గుర్తుంది. ఆ తర్వాత
ఇక్కడ ఉండే వాళ్ళందరూ రైతులే. మీ అప్పులు మొత్తం తీర్చేస్తామని చెప్పడం జరిగింది. ఆ ఎలక్షన్ ఎన్నిక అయిన తర్వాత కూడా బాండ్లు ఇచ్చి మీ రుణాలన్నీ తీర్పినాయి అని చెప్పడం జరిగింది. మొత్తం మీ రుణాలు తీర్చగలిగారా? లేదు. తర్వాత ఈ మొన్న ఎలక్షన్లలో సూపర్ స్టార్ అని అది కాక మనం 143 వాగ్దానాలు చేయడం జరిగింది. ఇవన్నీ తెలుగుదేశం వారు వాళ్ళ ఊర్లలో ఇంటింటికి పోయి చెప్పడం జరిగింది. అంటే వాళ్ళకి తెలియకనా చంద్రబాబు మళ్ళా ఇస్తారని నమ్మకం ఉండే చేసింది. ఎవరికి నమ్మకం లేదు. ప్రతిసారి అబద్ధాలు చెప్పి 4 సార్లు ఎలా ముఖ్యమంత్రి అయ్యావంటే నీ ఒక్కడే మనం చేసుకుంటున్నా. ఈరోజు అన్నిసార్లు మోసం చేసిన వ్యక్తిని మనం ఈ కార్యక్రమం ద్వారా, ఈ కార్యక్రమం ఏమంటే మీకు అందరికీ ఒక యాప్ వస్తుంది. ఆ యాప్లో చంద్రబాబు గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ చదువుతారన్నమాట. నేను ఒకసారి యాప్ చేస్తే చాలు. సేవలో మేము చెప్పాలంటే మీకు ఓపుడు, మాకు ఓపుడు. కాబట్టి మీకు వీలున్నప్పుడు ఆ క్యూఆర్ కోడ్ మీకు వచ్చినప్పుడు డౌన్లోడ్ అందరూ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు, చంద్రబాబు ఇచ్చిన హామీలు, అదేవిధంగా ఇంటింటికి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకే తెలుస్తుంది. అమ్మఒడి ద్వారా, అదే తల్లి దీవెన ద్వారా ఎంత వస్తుంది, గ్యాస్ ద్వారా ఎంత వస్తుంది, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలకి మీకు ఎంత వస్తుంది, ఒక కాలం వాళ్ళు మనం ఇవ్వడం జరిగింది. మీరు ఆ విధంగా లెక్కేసి మీరు తెలియజేయాల్సింది ఏమంటే ఇన్ని లక్షల రూపాయలు మీకు ఇస్తామని చెప్పినారు కదా. ఇది ఒక రోజుతో అయ్యే కార్యక్రమం కాదు. ఇది ఇంత బాగా చంద్రబాబు మోసం చేశారు అని ప్రతి ఒక్కరిని చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా, ప్రజాపక్షంగా మనకుండే లేదని మనం చేసుకుంటున్నా. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, 4 సార్లు వాళ్ళ కార్యకర్తలు మనల్ని మోసం చేస్తే జనం వచ్చారంటే మనం ఒక్కసారి ప్రజలకు చైతన్యం చేసే తెలివితేటలు మనకు ఉన్నాయా లేదా? ఉన్నాయా? మరి ఎందుకు చేయలేకపోతున్నామంటే మనకు ఒకటి అన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు, మనకి అన్ని చేస్తారు. అదే చంద్రబాబు గారిని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇంతమంది రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సతీష్ గారు చెప్పారు, సంపద సృష్టించామంటే ఎక్కడా సంపద సృష్టించరా. అయితే ఆయన సంపద సృష్టించినంతా కూడా పెద్ద పెద్ద వాళ్లకు 100 ఎకరాల రూపాయలు ఇస్తారు. ఆయన ఇచ్చే సంపద ఎక్కడ ఈయన చెప్పినట్లు పేదలకు ఎవరికి రాదు. అందుకే ఆయనకు కొన్ని పత్రికలు, సాహుకారులు వీళ్ళందరూ తోడుంటారు. వాళ్ళందరూ కూడా మంచి ఫోటో తీయలేదు, బాగా మోసం చేశారు ఆడితేరు వాళ్ళే. ఆ ఆడితేరు మనం ఎదుర్కోవాలంటే ఈరోజు మీరు త్యాగాలు చేస్తున్నారు అనే విధంగా, ఈ విధంగా అణచివేత కార్యక్రమాలు ఇంతకుముందు చూసినట్టుగా చెప్పారు. శాంతియుతంగా రాలేకపోతే కూడా మీ పైన కేసులు పెట్టడం జరిగింది. ఇది చాలా దారుణం. నేను ఒక్కటే ఒకటి చంద్రబాబు గారు చెప్తున్నా, గతంలో మీ పార్టీ వ్యవస్థలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఒకసారి 35 మంది మినిస్టర్లు తీసివేస్తే ఆ రోజు అంత అభిమానుల నాయకుడిని కూడా 89లో ఆయనే ఓడించడం జరిగింది. మరి ఈ రోజు ప్రతి గ్రామంలోనూ, ప్రతి కాన్స్టిట్యూన్సీలోనూ, ప్రతి పల్లెలోనూ మీరు చేసే నిరుద్యోగ సూత్రానికి రాబోయే 30 సంవత్సరాలు మీ తెలుగుదేశం పార్టీని ఉంటే మనం చేసుకుంటున్నాం. పాట పూర్వకాలం పాట
అవన్నీ కాకుండా అన్నిటికంటే ముఖ్యమైనది సూపర్ సిక్స్ కార్యక్రమం అంటే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చెప్పాలన్నా మళ్ళీ మీరే వచ్చి చెప్పాలా, మా చేత కాదు. సూపర్ సిక్స్ అని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి కార్యక్రమం ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకందరికీ కూడా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరంలో అన్నాడు. అంటే నాలుగు కోస్తామని పోయి ఇది బాగుండదు, నాకు తప్పుగా పోతుందని చెప్పి నాలుక మందం అన్నాడు. నాలుక మందం అనేది ఎక్కడన్నా అర్థం అవుతుందండి ఏమన్నా? నాకైతే అర్థం కాలే. సూపర్ సిక్స్ అడిగితే నాలుక మందమా, అనాలనుకుంది నాలుక కోస్తా అని చెప్పాడు. ఇంత దౌర్జన్యమైనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎవరైనా నీ యొక్క అవినీతి, నీ యొక్క అక్రమాలు వెలుగులోకి తీసుకొని వస్తే అరెస్ట్ చేయడం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా కూడా లక్షల సంఖ్యలో ఈరోజు రోడ్డు మీదకి వస్తున్నారు. జైలుకి వస్తున్నారు. కారణం ఒకసారి చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఆలోచన చేసుకో, నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోలేదు కాబట్టి, ఒక మంచి నాయకుడిని పోగొట్టుకున్నాం కాబట్టి ఆ నాయకుడు వస్తే సంఘీభావం చేసి ప్రాయశ్చిత్తం పొందాలని చెప్పి జనం ఈరోజు లక్షల సంఖ్యలో వస్తున్నారు. దాన్ని కూడా అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. అంటే నెల్లూరులో మన జగన్మోహన్ రెడ్డి పోయి కాకాని గోవర్ధన్ రెడ్డి అని చెప్పి మన నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేస్తారన్న పరామర్శించారు. పోతే జగన్మోహన్ రెడ్డి ఆ పర్యటించేదని కూడా అనుమతి ఇవ్వడం లేదు. అంటే పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వస్తే లక్షలు వస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం పలుకుతున్నారు. అది ఓరవలేక ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మతం చాటేసుకునేది. దయచేసి సోదరులని అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ఇట్లా చెప్పుకుంటా పోతే కొన్ని వందల హామీలు ఈరోజు నా ఒక్కరి ఉపన్యాసానికే సరిపోదు టైము, మిగతా వాళ్ళు ఏం మాట్లాడతారు. కాబట్టి మీ అందరికీ కూడా ఒకటే గుర్తు చేస్తున్నాను, మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సుశిక్షితమైనటువంటి కార్యకర్తలు. రేపు స్థానిక సంస్థ ఎన్నికలు జరగబోతాయి. ఒక 6 నెలల సంవత్సరం లోపల ఇప్పుడేటువంటి వాళ్ళ పదవి అయిపోతుంది. మళ్ళీ ఎన్నికలు పిలుస్తారు. నామినేషన్ వేసి గట్టిగా రోజు కూర్చుంటే 100% మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ నామినేషన్ వేసి గట్టిగా ఆ రోజు పోలింగ్ జరిగేటట్టు కూర్చుంటే సార్, అది గుర్తు పెట్టుకోండి. డబ్బులు అవసరంలా, ఎవరికి ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరంలా, ధైర్యంగా నిలబడండి సార్, మన యొక్క పార్టీ కార్యకర్తలు గెలుస్తారని చెప్పి మీకు అందరికీ కూడా విన్నవిస్తూ ఈ యొక్క చంద్రబాబు నాయుడు చేసేటువంటి మోసాలను, ఆయన చెప్పినటువంటి తప్పుడు వాగ్దానాలను గట్టిగా భద్రతకి తీసుకొని పోవాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా ప్రజల పక్షాన నిలబడి ఈరోజు పోరాటం చేస్తా ఉంటే సహించలేకపోతా ఉన్నారు, భయపడుతున్నారు. జగన్ బయటకు వస్తే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందుకనే ఈరోజు అనేక ఆటంకాలు కల్పిస్తూ ఉన్నారు. అయినా సరే సంవత్సర కాలంలో ఈరోజు మనం నిరసన కార్యక్రమాలు పిలిపిస్తే నీవు హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసావు, వాటిని అమలు చేయమని చెప్పి మనం అడుగుతా ఉంటే మన క్యాడర్ వేల సంఖ్యలో కదిలి వస్తూ ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వైపు వస్తూ ఉంటే ఉరవకొండ టౌన్ తో సహా రాష్ట్ర వ్యాప్తంగా మన నాయకుల ఇండ్లపైన, కార్యకర్తల ఇండ్లపైన దాడులు చేశారు. ఈరోజు పోలీస్ వ్యవస్థ ఈరోజు దాసోహం అంటున్నటువంటి పరిస్థితి ఉంది. నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి పోయేటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు అరాచకాన్ని కొనసాగిస్తున్నారు. అణిచివేతల ద్వారా, అక్రమాల ద్వారా, తప్పుడు కేసుల ద్వారా పరిపాలన సాగిస్తున్నారన్న దేశ చరిత్రలోనే ఆ విధంగా పరిపాలన చేసినటువంటి వాళ్ళు ఎక్కడ కూడా ఒక్క చోట కూడా విజయవంతం కాలా. మన దగ్గర కూడా చాలా తొందరగానే మొన్న ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పైన మనం ర్యాలీ చేస్తే, అత్యంత శాంతియుతమైనటువంటి ర్యాలీ చేస్తే ఒకే రోజు 2 కేసులు పెట్టారు. ఎలక్ట్రిసిటీ అధికారులను అవమానించినామనో, వాళ్ళ పనులకు ఆటంకం కల్పించినామని ఒక కేసు పెడితే
ఎవడో దారికి పోయేవాడు పనికిరాని వాడు ఎవడో కంప్లైంట్ ఇస్తే ఈరోజు ట్రాఫిక్ అంతరాయం కలిగించిందా అని చెప్పి మన పైన పేరు చెప్పారు, కేసులు పెట్టారు. ఆ కేసులు క్లోజ్ చేయకుండా మన పార్టీ పోరాటాలతో వచ్చినటువంటి పార్టీ ఇది. 16 నెలలు జైల్లో జగన్ పెట్టినా కూడా చలించినటువంటి పార్టీ మనది. మన లీడర్ని భయపెట్టడం ఈ ప్రపంచంలో ఎవరి చేత కూడా కాదనేది మనం అనుభవంలో చూసాం. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం, చెక్కు చెదరని ప్రజల పట్ల అంకిత భావం, ప్రజలంటే ప్రేమ ఆప్యాయతలు ఈరోజు జగన్ గారు నడిపిస్తా ఉన్నాయి. జగన్ గారు వెంట మనం అందరం కూడా నడిపిస్తా ఉన్నాం. అయితే ఈ వ్యతిరేకత పెరుగుతుందని చెప్పి మనం ఊరికే కూర్చుంటే జరగదు. రైతుల్లో వ్యతిరేకత ఉంది, కూలీల్లో వ్యతిరేకత ఉంది, మహిళల్లో వ్యతిరేకత ఉంది, బ్యాంకులన్నీ కూడా పోసిపోతా ఉన్నాయి. ప్రభుత్వ పాలన దివాళా కోరతాను స్పష్టంగా కనిపిస్తా ఉన్నా మనం ఊరికే ఉండడానికి వీల్లేదు. నిజమే, ఇప్పుడే ఎక్కడో పెళ్లిళ్ళలో పత్రికలు పంచుకుంటా తిరుగుతా ఉంటే ఈ మీటింగ్ వాయిదా వేద్దామా అని అనుకున్నాం. 2 రోజుల క్రితమే వచ్చాం. ఈరోజు ఫోన్ కాల్స్ కి మెసేజెస్ కి ఇంతమంది ఇంత పెద్ద సంఖ్యలో తరలిస్తున్నారంటే మన పార్టీ ఆత్మవిశ్వాసం మీద తొలగిసలాడుతా ఉంది. నువ్వు ఏం నిర్బంధం చేస్తావో చేసుకో, ఎంతమంది నాయకులను లోపల పెడతావో పెట్టుకో, అంతకంటే ఏం ఎక్కువ చేస్తావని సవాల్ చేసే పరిస్థితి ఈరోజు మీ మొహాల్లో కనిపిస్తా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేవాళ్ళు 3 ఏళ్ళైనా కూడా వాళ్ళ ఆఫీస్ కి 15 మంది కూడా రాలేదంటే అప్పుడు ఓడిపోయినప్పుడు. ఈ రోజు మన పార్టీ ఆఫీసులో కిటకిటలాడుతూ ఉన్నాయి, కిక్కిరిసిపోతా ఉన్నాయి. ఈరోజు మన పార్టీ రాబోయే కాలంలో కూడా ప్రజా పోరాటాలతోనే ముందుకు పోవాలనేటువంటిది ఈరోజు జగన్ గారు చెప్తా ఉన్నాడు. హనీమూన్ టైం అయిపోయింది, 1 ఇయర్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ అవకాశం లేదు. మీరందరూ కూడా ప్రజల్లో పోవాలా, ప్రజల బాధల్లో వాళ్ళకి అండగా నిలబడాలా అని చెప్పి ఈరోజు జగన్ గారు చెప్తున్న పిలుపుని అందుకొని మనం అందరం కూడా పోతున్నాం.